లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. మరి చదవబడిన అంశాన్ని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ లోకములో మన దేవుడు, మరి మనమంటే ఇప్పుడు దేవుని పనిలో ఉన్నాం, కానీ యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన 12 ఏళ్ల వయసులోనే తండ్రి పనుల మీద ఉన్నాడని ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. తన తల్లిదండ్రులు వచ్చి యేసు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు మన దేవుడు చెప్పిన సమాధానం ఏంటి? అమ్మ నన్ను ఎందుకు వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద బిజీగా ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి మన దేవుడు మరి పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచే దేవుని పనుల్లో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా రిలాక్స్డ్గా ఉన్నట్టు మనం చూడం. ఏదో ఒక పనిలో ఆయన ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. పగలంతా వాక్యం చెప్పేవాడు, మళ్ళీ నైట్ ప్రార్థన చేసుకునేవాడు, మళ్ళీ పొద్దున్నే వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడో ఏమీ అర్థమయ్యేది కాదు. కానీ తండ్రి పనిలో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు ఆయన. మనందరికీ తెలుసు, సమరయ స్త్రీని రక్షించడానికి వెళ్ళినప్పుడు మరి శిష్యులందరూ అడుగుతారు, బోధకుడా తినడానికి ఏమన్నా తీసుకురామా అంటే ఆయన ఏమంటాడు? వద్దొద్దు, మీరు వెళ్ళి తినండి ముందు అంటాడు. అంటే మన దేవుని దృష్టి అంతా దేని మీద ఉంది? ఆ సమరయ స్త్రీని ఎలాగైనా రక్షించాలి. అది ఆయన మీద పెట్టబడిన బాధ్యత అది, అవునా? అందుకే మన దేవుడు తండ్రి పనుల మీదే చచ్చిపోయే వరకు ఉన్నాడు. ఆయన ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఈ విషయాల మీద ఆయన పట్టించుకోలేదు అసలు. అందుకే మీరు వెళ్ళి తినండి, నేను తినవలసిన ఆహారము వేరే ఉందని చెప్పాడు. కాబట్టి మన దేవుడు ఈ లోకములో ఉన్న 33.5 సంవత్సరాలు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన అంత బిజీగా ఉన్నా సరే మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు వెళ్ళి ఆహ్వానించినా సరే ఇంటికి వెళ్ళేవాడు. యాయిరు వచ్చి ఏమన్నాడు? నా కుమార్తె చనిపోవచ్చున్నది ప్రభువా, ఒక్కసారి దయచేసి నా ఇంటికి రాని అడుగుతాడు. అంత బిజీలో ఉండి కూడా మన దేవుడు ఏం చేశాడు? సరే పద అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. కాబట్టి మన ప్రవక్త అంటున్నాడు, యేసయ్య ఈ లోకములో ఎంత బిజీగా ఉన్నా సరే, ఎవరు వచ్చి పిలిచినా సరే కాదనకుండా వెళ్ళేవాడంట. అందరూ ఆలకిస్తున్నారంట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? బిజీగా ఉండాలి అని చెప్పేసి మనం కొన్నిసార్లు వెళ్ళాం. కానీ దేవుడు మాత్రం ఎవరు పిలిచినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అలా బిజీగా ఉన్నప్పుడు ఆయనకి ఒక ప్రాముఖ్యమైన ఆహ్వాన పత్రిక వచ్చింది. ప్రవక్త అంటున్నాడు, అంత బిజీగా ఉన్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఒక ఆహ్వాన పత్రిక వచ్చింది. ఏంటి ఆహ్వాన పత్రిక అంటే, ఒక ఆయన మన దేవుణ్ణి విందుకు ఆహ్వానించాడు. అదే ఆహ్వాన పత్రిక, అవునా? ఆ ఆహ్వాన పత్రికను ఒక ఆయనకి ఇచ్చి పంపించాడు. పిలిచింది ఎవరంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, పరిసయ్యుడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ఇలా పెద్ద పెద్ద సంఘాలు 4-5 ఉంటే వాటిల్లో మత నిష్ట కలిగిన గుంపు ఎవరంటే పరిసయ్యుల గుంపు. ఆ పరిసయ్యుల గుంపులో ఒక ఆయన సీమోన్ అనే వ్యక్తి మన దేవుణ్ణి విందుకు ఆహ్వానిస్తాడు. ఆ ఆహ్వాన పత్రిక ఒక పిల్లవాడికి ఇచ్చి పంపిస్తాడు.
ఆ పిల్లవాడు మన దేవుణ్ణి పట్టుకోవటానికి ప్రవక్త అంటున్నాడు బజార్లన్నీ తిరుగుతున్నాడంట, ఊళ్ళన్నీ తిరుగుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏ ఊర్లో ఉంటున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడంటే మనకు వాట్సాప్లు ఫోన్లు అన్నీ వచ్చినాయి కాబట్టి పలానా చోట ఉన్నానని ఫోన్ చేసి చెప్తాం. కానీ ఆ సమయంలో ఏ ఊర్లో ఉన్నాడో కనుక్కోవటానికి చాలా ప్రయాసపడేవాళ్ళు. సరే పలానా చోట ఉన్నాడని దేవుడు తెలిసి పరిగెత్తుకుంటా అక్కడికి వెళ్తే అక్కడి నుంచి వెంటనే ఇంకో చోటుకి వెళ్ళేవాడు. ఎందుకంటే మీరు గమనించండి, శానదయం పట్టిన వాడిని రక్షించటానికి మన దేవుడు వెళ్ళాడు, అవునా? వెంటనే వాడిని రక్షించి వెంటనే ఆయన ఏం చేశాడు, మళ్ళీ దోణి ఎక్కి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి చాలా బిజీగా ఉన్నాడు. ఈరోజు నిన్ను రక్షిస్తే రేపు ఆమెను రక్షించాలి. అలా ఎన్నికలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మన దేవుడు రక్షించుకోవటానికి ఆయన ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి చాలా చోట్లకు ఆయన తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి యేసయ్యను పట్టుకోవటం ఆ రోజుల్లో చాలా కష్టమైపోయేది. అయితే ఈ పిల్లవాడు ఆహ్వాన పత్రిక తీసుకొని యవ్వనస్తుడు మొత్తానికి వెతికి వెతికి దేవుణ్ణి పట్టుకున్నాడు. శిష్యులను అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇవాళ యేసయ్య ఏ ఊరు వెళ్ళాడని కనుక్కొని మొత్తానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే మన దేవుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు, అవునా? చుట్టుపక్కల శిష్యులు ప్రజలు గుమ్మిగూడి ఆయన అసలే పట్టుకోవటం చాలా కష్టంగా ఉండేది. అంత బిజీగా ఉన్నా సరే ఈ యవ్వనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చి మన ప్రవక్త అంటున్నాడు, ఆయనకేమిచ్చాడు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు. అయ్యా, మా అయ్యగారు నిన్ను భోజనానికి ఆహ్వానించారు, ఇదిగో ఆహ్వాన పత్రిక అని చెప్పేసి ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. మన ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆ యవ్వనస్తుడు యేసయ్యను కనుగొన్న తర్వాత వాడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? యేసయ్యను చూడగానే ధనవంతుడు సైతం ఏం చేశాడు, మోకాళ్ళ మీద నిలబడి, బోధకుడా, నిత్య జీవానికి వారసున్నవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అవునా కాదా? ఇలా ఎవరు వచ్చినా సరే, జక్కయ్య కానీ శిష్యులు కానీ ఎవరైనా సరే దేవుణ్ణి కలుసుకున్న మరుక్షణమే వారి జీవితాలు మార్చుకోవటానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఈ లోకములో అందరు ఇక్కడే ఉన్నారు కదా, కాబట్టి ఈ యవనస్తుడు వచ్చి దేవునికి ఆహ్వాన పత్రిక ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే మన ప్రవక్త అంటున్నాడు, ఆ యవ్వనస్తుడి స్థానంలో నేను గనకుంటే ఖచ్చితంగా ఆయన కాళ్ళ మీద పడి ముందు నా జీవితాన్ని మార్చుకునేవాడిని అంటున్నాడు. అవునా? వాడి బాధ్యత ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆహ్వాన పత్రిక ఇచ్చాడు, వాడి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, యేసయ్యను కనుగొన్న తర్వాత ఎవడైనా సరే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వాడి జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మన బతుకుల్ని మార్చగలిగిన వాడు ఎవ్వరూ లేరు, యేసయ్య తప్ప. నిజమండి. బైబిల్లో మీరు చక్కగా చదువుకుంటూ వెళ్ళండి. దేవుడే మన జీవితాలని బాగు చేశాడు. మనం ఎన్నో ఒప్పందాలు చేసుకుంటాం. కొత్త సంవత్సరం నుంచి నేను తాగుడు మానేస్తాను, అబద్ధాలు మానేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని. కానీ ఏ ఒక్కసారి కూడా మన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేం, మనం నీతిమంతులుగా మారలేం. కానీ ఆ శక్తి ఎవరికి ఉందంటే యేసయ్యకు మాత్రమే ఉంది. బైబిల్లో చక్కగా పౌలు చెప్తున్నాడు రోమీలకు రాసిన పత్రికలో, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అవునా? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయనే మనలను నీతిమంతులుగా తీర్చేవాడు. కాబట్టి యవ్వనస్తుడికి ఒక మంచి అవకాశం దొరికింది. ఏంటది? యేసయ్యను దర్శించే భాగ్యం దొరికింది. ఆయన అపాయింట్మెంట్ దొరకటం అంటే చాలా కష్టం, కానీ మొత్తానికి దొరికింది. అప్పుడు వాడు ఏం చేయాలి? యవ్వనస్తుడు తన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని యొద్ద నుండి ఆ పాప క్షమాపణ, పశ్చాత్తాపము, ఒప్పుకోలు, మారు మనసు ఇవేమీ పొందకుండా ఆహ్వాన పత్రిక ఆయన చేతిలో పెట్టి, అయ్యా మా అయ్యగారు నిన్ను భోజనానికి రమ్మన్నాడు, నేను వచ్చిన పని అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. అందరూ ఆలకిస్తున్నారండి. సో ఇక్కడ ప్రవక్త ఒక మాట అంటున్నాడు చూడండి. ఇప్పుడు ఆయన మన యేసయ్య ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరు పిలిచినా ఆయన వెళతాడంట. ఒకసారి ఇక్కడ చదువుతాం. అప్పుడు యేసు ఆయన ఎంత బిజీ అయినప్పటికీ, ఎంత బిజీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ
ఆయన ఎల్లప్పుడూ తానిచ్చిన అపాయింట్మెంట్ని, మాటను నిలబెట్టుకొనును. అవునా? దాని మీద నీవు నిబ్బరముగా ఆనుకోవచ్చు. ఆయన తన నియామక కాలములను నిలుపుకొనును. అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే, మీ ఇంటికి వస్తాను అని చెప్పాడంటే ఖచ్చితంగా వస్తాడు. అయితే అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు. మనం ఏమనుకుంటామంటే వెంటనే రావాలి అనుకుంటాం. యాయిరు కుమార్తెను బతికించడానికి మన దేవుడు వెంటనే వెళ్ళాడు. కానీ మార్త లాజరు చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పినప్పుడు మాత్రం కావాలని 4 రోజుల తర్వాత వెళ్ళాడు. ఆయనకి వర్తమానం అయితే వెంటనే అందింది. ఆయన ఇంకా చనిపోకముందే యేసయ్యకు చెప్పారు. కానీ దేవుడు మాత్రం ఇప్పుడు కాదు, తర్వాత వెళ్దామని 4 రోజుల తర్వాత వెళ్ళాడు. కాబట్టి మన దేవుడు ఎప్పుడైనా సరే నీ దగ్గరకు వస్తాడు. కానీ ఎప్పుడు అనేది కరెక్ట్గా మనం చెప్పలేం. అవునా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఈ పిల్లవాడు యవ్వనస్తుడు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. ఏంటది? యేసయ్యను కలుసుకొని వాడి జీవితాన్ని మార్చుకోకుండా జస్ట్ ఈ లోకంలో ఉన్న బాధ్యతలను తీర్చుకొని దులుపుకొని వెళ్ళిపోయాడు. అందరూ ఆలోకిస్తున్నారు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న బాధ్యతల్ని నెరవేర్చుకోవటం కోసం మనం కింద మీద పడి ప్రయాసపడతాం. అయితే దేవునికి మనకి మధ్య కూడా ఒక బాధ్యత ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఎవరు అనే దాన్ని అతడు తన మోకాళ్ళ మీద పడి ఉండాల్సింది. మరియు ఇలా చెప్పాల్సింది ఆ యవ్వనస్తుడు, ఏమని? ప్రభువా, నీకు చెప్పుటకు నేను ఒక వార్తను మోసుకొచ్చాను. కానీ దానికి ముందు నీవు నా పాపములను క్షమించాలి. ఆ యవ్వనస్తుడు ఏమని చెప్పాలి లెక్క అయితే? ప్రభువా, ఒక ఆహ్వాన పత్రిక తీసుకొచ్చాను. అయితే దానికి ముందు నేను సరి చేసుకోవాల్సింది ఒకటి ఉంది. నా పాప జీవితాన్ని మార్చు ప్రభు అని చెప్పేసి వాడు వేడుకోవాల్సింది పోయి వాడు ఏం చేశాడు? జస్ట్ ఆహ్వాన పత్రిక చేతిలో పెట్టి నేను వచ్చిన పని అయిపోయిందని సరాసరి వెళ్ళిపోయాడు. అది వాడు చేసిన పెద్ద తప్పని మన ప్రవక్త అంటున్నాడు. వాడు ఆయనను చేరుకోవాల్సిన సరైన విధానం అది. ఆ తదుపరి చేయాల్సిన పని ఏదైనా దాని తర్వాతే జరిగించాల్సి ఉంది. సో మొదట అతడు దేవునితో తన సొంత ప్రాణమును సరిచేసుకోవాల్సి ఉంది. సో ఏ వ్యక్తి అయినా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, వాడు పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. దేవునితో ఏమైనా విభేదం ఉంటే వాడు ముందు సరి చేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని. అందుకే మన ప్రవక్త రిపెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అన్నాడు. అంటే మారు మనసు అనేది ప్రతి ఒక్కడి జీవితంలో మొట్టమొదటి మెట్టు. దాని తర్వాతే మనం ఏదైనా సరే దేవుణ్ణి అడగాలి. నీ అవసరాలు ఎన్నో ఉండొచ్చు, నీ కోరికలు ఎన్నో ఉండొచ్చు, కానీ నువ్వు వాటిని అడిగే ముందు దేవునికి నీకు మధ్య ఏమైనా విభేదం ఉంటే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అందుకే మన దేవుడు ఏమన్నాడంటే, నీ అర్పణ తీసుకొచ్చేటప్పుడు నీకు నీ సహోదరునికి ఏమన్నా విభేదం ఉంటే నువ్వు అర్జెంటుగా అర్పణ అక్కడే వదిలిపెట్టాలి అన్నాడు. వదిలిపెట్టి ఎక్కడ పరిగెత్తాలి? ఎక్కడైతే మడత పడిపోయిందో దాన్ని నువ్వు సరి చేసుకొని అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించాలి అన్నాడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఫస్ట్ మనసులో మనం ఏమనుకోవాలి? ప్రభువా, నేను పాపిని, నీ ముందు నిలబడే అర్హత నాకు లేదు, నన్ను సరిచేయి ప్రభువా అని ఎప్పుడైతే మనలో ఆ పశ్చాత్తాపంతో కూడిన మనసు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఏదైనా బాధలో ఉంటే దేవుడు నువ్వు అడక్కముందే దానికి సమాధానాన్ని దయచేస్తాడు. అవునా? కాబట్టి ఇది సరి చేసుకోకుండా దేవుణ్ణి మనం ఎంత అడిగినా దేవుడు మన ప్రార్థన పట్టించుకోడు. నిజమండి. అందుకే చూడండి, ప్రవక్త అంటున్నాడు, అందుకోసమే అనేక చోట్ల స్వస్థతలు జరగట్లేదు. అవునా? చాలా చోట్ల స్వస్థతలు ఎందుకు జరగట్లేదంటే మనం దేవునితో సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. వాటిని సరి చేసుకోకుండా ప్రభువా ప్రభువా అని ఎంత అరిచినా దేవుడు మన ప్రార్థన పట్టించుకోడు. అందుకోసమే అనేక స్వస్థతలు జరగట్లేదు. స్వస్థత కావాలనుకున్నా రావట్లేదు. ఎందుకనగా ప్రజలు అసలు స్వస్థత అనుదాని కొరకు సిద్ధపడి లేరు. వారు సిద్ధపడట్లేదు. ఎలా సిద్ధపడాలి? దేవునికి మనకి మధ్య ఉన్న ప్రతిదాన్ని సరి చేసుకున్నప్పుడే నువ్వు సిద్ధపడినట్టు అర్థం. వారు తమ పాపములను ఒప్పుకోరు. బైబిల్ చెప్పుచున్నది, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి.
దాన్ని చేయుటకు మనము ఇష్టపడము. ప్రవక్త అంటున్నాడు, అది చేయటానికి మనకేమో ఇష్టం ఉండదు. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి సహోదరులారా, ఈ యవ్వనస్తుడు ఏం కోల్పోయాడు? ఒక ప్రాముఖ్యమైన సువర్ణ అవకాశాన్ని వాడు కోల్పోయాడు. మళ్ళీ జీవితంలో ఆయన్ని కలుసుకునే ఛాన్స్ వాడికి రావచ్చు, రాకపోవచ్చు. అందరూ వింటున్నారండి. ఆ రోజు వాడి జీవితం మారేది, కానీ దాన్ని అలా విడిచిపెట్టి తన బాధ్యతను ముగించుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న బాధ్యతల్ని మనం నిర్వర్తించటం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, దేవునికి మనకి మధ్య ఏదో బాధ్యత ఉంది అంటున్నాడు. దేవుడు మన నుంచి కూడా ఏదో ఆశిస్తున్నాడు, ఏదో కోరుకుంటున్నాడు. మరి ఆ బాధ్యతను ఎవడు నిర్వర్తిస్తాడు? అవునా? పిల్లల్ని కనాలి, వారి జీవితాలని చక్కదిద్దాలి, వారికి ఆస్తుపాస్తుల్ని సెట్ చేయాలి. ఇది లోకంలో ఉన్న బాధ్యతలు. అయితే దేవుని పట్ల కూడా మనం బాధ్యత కలిగి ఉండాలి అంటున్నాడు. అవునా? ఈ యవనస్తుడు ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న బాధ్యతను తీర్చుకొని వెళ్ళిపోయాడు. కానీ వాడి జీవితంలో రక్షణ అనేది లేనే లేదు. మళ్ళీ యేసయ్యను కలుసుకునే అవకాశం వచ్చిద్దో లేదో కూడా తెలియదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఆయన సన్నిధిలో అనే ప్రసంగం చెప్పేటప్పుడు నేను చెప్పాను, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కడు ఫస్ట్ ఏమనుకోవాలి? నేను పాపిని ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా అని ఫస్ట్ మనం దేవుడిని అడగాలి. ఈ రిపెంటెన్స్, మారు మనసు వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా ధైర్యంగా దేవుణ్ణి అడగొచ్చు. ఉండాల్సిన చెత్తంతా ఇక్కడ పెట్టుకొని మనం దేవుణ్ణి ఏమడిగినా, ఎంత అడిగినా దేవుడు మాత్రం ఇవ్వడు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి సహోదరులారా, వాడు వచ్చాడు, ఆహ్వాన పత్రిక చేతిలో పెట్టాడు, వెళ్ళిపోయాడు. అయితే మన దేవుడు ఆ ఆహ్వాన పత్రిక చూసినప్పుడు పిలిచింది ఎవరు? రోజు ఎవరైతే యేసయ్యను భయంకరంగా తిడుతున్నారో ఆయనే భోజనానికి పిలిచాడు. వాళ్ళు చేసే పనేంటి? చర్చిలో నిలబడి యేసయ్య బోధల్ని, యేసయ్య శిష్యుల్ని, ఎవ్వడు ఆయన దగ్గరికి వెళ్ళొద్దని ఆయన మీద బురద జల్లే పరిసయ్యులే ఇప్పుడు భోజనానికి పిలిచారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మన పగవాడే భోజనానికి పిలిచాడంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అందులో ఏదో కుట్ర దాగి ఉంది. అందరూ వింటున్నారండి. కాబట్టి పరిసేయుడు మన దేవుణ్ణి భోజనానికి ఆహ్వానించాడంటే అందులో ఏముంది? ఏదో కుట్ర ఉంది అందులో. ఎందుకంటే వారు మన దేవుణ్ణి బాగా అసహించుకుంటున్నారు, పీకల దాకా కోపం ఒక్కొక్కడికి. కానీ స్పెషల్గా ఆహ్వాన పత్రిక పంపించాడు. ఇంకా చెప్పాలంటే ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఈ ఫంక్షన్కి ముఖ్యమైన అతిథి నువ్వే అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? చీఫ్ గెస్ట్ ఎవరో కాదు, నువ్వే. కాబట్టి కంపల్సరిగా నువ్వు రావాలని చెప్పాడు. మన దేవుడు చాలా బిజీ, కానీ ఆహ్వాన పత్రిక చూశాడు. పిలిచింది ఎవరు? పరిసేయుడు. భయంకరంగా రోజు ఆయన గురించి తిట్టుకుంటున్న పరిసేయుడే పిలిచాడు. ఇందులో ఏదో కుట్ర ఉందని మన దేవుడికి అర్థమైపోయింది. పైగా ఏమని చెప్పాడు? చీఫ్ గెస్ట్ నువ్వే, ముఖ్యమైన అతిథి నువ్వే అని చెప్పగానే మన దేవుడికి అంతా అర్థమైపోయింది. కానీ మాట ఇచ్చాడు, ఏమని? నేను ఖచ్చితంగా వస్తాను అని. మన ప్రవక్త అంటున్నాడు, వాడు పిలిచాడంటే అందులో ఏముంది? ఏదో కుట్ర ఉంది అంటున్నాడు. చూడండి, కానీ అసలు సంగతి పూర్తిగా అది కాదు. అక్కడ ఏదో తప్పిదం ఉంది. పరిసయ్యులకు వారు యేసుని ద్వేషించువారు. మరైతే అలాంటి వారు వారి విందులోనికి ముఖ్య అతిథిగా ఆయన ఎందుకు ఆహ్వానించారు? ప్రవక్త అంటున్నాడు, చూడండి ఇక్కడ చూడండి, పైకేమో ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించటం, లోపలేమో ఆయన్ని కించపరచాలనే దురుద్దేశంతో పిలిచారు. ఎందుకు పిలిచాడంట వాడు? పరిసేయుడు ముఖ్య అతిథిగా పిలిచాడు. కానీ నిజమేంటి? ఆయన్ని సెంటర్ చేసి అందరి ముందు ఆయన్ని అవమానించాలి, అబద్ధ ప్రవక్తను నిరూపించాలి, ఆయన దెయ్యాలకు నాయకుడని అందరికీ రుజువు చేయటం కోసమే స్పెషల్గా ఆహ్వానించాడు. అందరు వింటున్నారండి? కాబట్టి అందులో ఏముంది? కుయుక్తి, కుట్ర దాగి ఉందా లేదా? పైకి మాత్రం ఎలా ఉంది? మీరు రాకపోతే అసలు ఈ ఫంక్షనే లేదన్నట్టుగా పిలిచారు. కానీ అందులో ఏముంది? ఆయన ఎలాగైనా సరే అందరి ముందు అవమానపరచాలనే దురుద్దేశంతో పిలిచారు. అయితే మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన సైలెంట్గా ఏమన్నాడు? సరే జరిగే చూద్దామని చెప్పేసి నేను వస్తాలే అన్నాడు. మన దేవుడు చాలా బిజీ, కానీ మాట ఇచ్చాడు. ఏమని? నేను వస్తాను పో అని. చెప్పినట్టుగానే మన దేవుడు నిజంగానే వెళ్ళాడు.
కనుక మరి ఇవి తర్వాత చక్కగా మీరు చదువుకోండి. సో ఆయన ఏమనుకున్నాడు, దేవుణ్ణి ఎలాగైనా సరే అబద్ధ ప్రవక్త అని చెప్పేసి నిరూపించాలి అనుకున్నాడు. అలా నిరూపించుట ద్వారా ఈ పరిసయ్యుడు అందరి ముందు ఏదో గొప్పవాడు అనిపించుకోవాలని ప్రయత్నించాడు. అందరూ ఆలకిస్తున్నారండి. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని యేసయ్యను ఎలాగైనా సరే తప్పుడోడని నేను రుజువు చేస్తాను అని వాళ్ళ ముందు ఒక ఛాలెంజ్ చేసి దానికోసమని ఒక ఫంక్షన్ పెట్టాడు. అందుకే ఆ ఫంక్షన్కి మన దేవుణ్ణి ముఖ్య అతిథిగా పిలిచాడు. పిలిచి యేసయ్యను ఏం చేయాలి, మధ్యలో కూర్చోబెట్టి అందరి ముందు సెంటర్ చేయాలి. ఇది పరిసయ్యుడి యొక్క లక్ష్యము, టార్గెట్. కాబట్టి సహోదరులారా, మన ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఎవరైనా సరే మనం విందుకు ఆహ్వానించినప్పుడు ఆయన్ని మనం ఏం చేస్తాం, చాలా అపురూపంగా అతిథి దేవో భవ అంటారు కదా. దాని అర్థం ఏంటి, మన ఇంటికి వచ్చిన అతిథి శత్రువైనా సరే మనం ఏం చేస్తాం, వాడిని కూర్చోబెట్టి కడుపు నిండా అన్నం పెట్టడం అనేది మరి ప్రతి దేశంలో ప్రతి చోట ఉండే కల్చర్, అది విధానం, అవునా? అలాగే మరి పాత రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండేది. అతిథి సత్కారం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఎవరైనా సరే ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు మనమే ఎదురెళ్ళి ఆయన సగౌరవంగా ఇంటికి ఆహ్వానిస్తాం, అవునా? వచ్చేటప్పుడే మన చేత్తో ఏం చేస్తాం, ఆయన చేతిలో ఒకవేళ లగేజ్ ఉంటే మనమే వాటిని పట్టుకుంటాం. ఒకవేళ మోటా ముళ్ళు వేసుకొని వచ్చాడనుకో, మనం ఏం చేస్తాం, ఒక బ్యాగ్ నాకిండి అని చెప్పేసి మనం తీసుకుంటాం, అవునా? ఇబ్బంది లేకుండా ఆయన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకొస్తాం. అక్కడికి రాగానే మనమే బకెట్తో ఏం చేస్తాం, నీళ్లు తీసుకొచ్చి ఇస్తాం కడుక్కోమని. ఆయన కడుక్కోగానే మన చేతితో మనమే టవల్ ఒకటి తీసుకొని ఇస్తాం. ఆయన చేతిలో కచ్చీపు ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం, వద్దొద్దని చెప్పేసి టవల్ ఇస్తాం ఆయనకి, అవునా? సో ఇదంతా ఏంటి, వచ్చిన అతిథిని మనం బాగా చూసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉంటాం. కాబట్టి అడుగడుగున ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమే ఎదురెళ్ళి అన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన దేవుణ్ణి ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు మన దేవుణ్ణి ఎలా చూసుకోవాలి అంటే, ధనవంతుడే రోడ్డు మీద ఏం చేశాడు, మోకాళ్ళ మీద నుంచొని సద్బోధకుడా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అలాంటిది మన దేవుణ్ణి ముఖ్య అతిథిగా ఇంటికి పిలిచినప్పుడు, ఇప్పుడు ఆ విందుకి మన దేవుడు వెళ్ళినప్పుడు మన ప్రవక్త అంటున్నాడు, వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పని వాళ్ళు తలుపు దగ్గరే ఉండి, వారు రథాల మీద గుర్రాల మీద వచ్చినప్పుడు వాళ్ళు దిగ్గానే ఈ నౌకర్లు వెళ్ళి ఆ గుర్రాలను ఒక చోట కట్టేయటానికి వెళ్తారంట. ఆ నౌకరే ఏం చేస్తాడు, గబగబా వచ్చి నీళ్ళు ఇస్తాడు. ఆ నౌకరే ఏం చేస్తాడు, పనివాడు టవల్ ఇస్తాడు. ఇలా లోపలికి రావటానికి ముందే అతన్ని ఏం చేస్తాడంటే కాళ్ళు కడిగి అత్తరు జల్లి నీట్గా ఆయన్ని శుద్ధీకరించినట్టుగా క్లీన్ చేస్తాడు. ఎప్పుడైతే క్లీన్ చేశాడో అప్పుడు ఎవరైతే విందుకు ఆహ్వానించారో ఆయన వెళ్ళి ఆయన్ని సగౌరవంగా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇది అక్కడ విధానం. అందరూ ఆలకిస్తున్నారు కదా. బయట ఎవరుంటారు, పాదాలు కడిగే ఒక నౌకరి పనివాడు ఉంటాడు. రాగానే ఏం చేయాలి, ఒకవేళ రథం మీద వస్తే ఆ రథాన్ని వాడే తీసుకెళ్ళి పక్కన పార్క్ చేయాలి. ఆయనకి కడుక్కోటానికి నీళ్ళు ఇవ్వాలి, వెంటనే టవల్తో తుడవాలి, తర్వాత విలువైన అత్తరు చల్లాలి. ఎప్పుడైతే రిలాక్స్ అయ్యాడో, రీఫ్రెష్ అయ్యాడో అప్పుడు లోపల నుంచి ఎవరు వస్తారు, ఎవరైతే విందుకు ఆహ్వానించారో ఆయన వచ్చి ఆయన మీద పడి ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఇది అక్కడ విధానం. మన ప్రవక్త అంటున్నాడు చూడండి, ఇప్పుడు విందుకు వచ్చిన వాడిని పరిశీలిస్తారంట. అసలు నిజంగా వీడికి ఆహ్వానం ఉందా లేదా అని చూస్తారంట. ఎవడు పడితే వాడు వెళ్ళి కూర్చొని తినేదానికి లేదు. వెళ్ళంగానే గేట్ దగ్గర ఏం చేస్తారు, నిజంగా వీడికి మనం ఆహ్వాన పత్రిక పంపించామా, నిజమే పంపించాం కాబట్టి లిస్టులో ఈయన పేరు ఉంది అని చూసి వెంటనే ఏం చేస్తారు చూడండి, ఇక్కడ అక్కడున్న పనివారు ప్రయాణము చేసి వచ్చిన వారి గుర్రములను లేక గాడిదలను అందుకొరకు ఏర్పాటు చేసిన దొడ్డిలోనికి వాటిని తీసుకుని వెళ్ళి వాటిని చూచుకునేదారు. దాని తర్వాత ఆ అతిథి ప్రవేశ గదిలోనికి ప్రవేశించును, ఫస్ట్ రూమ్లోకి. ఇక్కడ ఒక గుంపు పనివారు ఉంటారు, వారిని పాదములు కడిగే నౌకర్లు అని పిలుస్తారు. వాళ్ళు దేనికోసం, అచ్చంగా పాదాలు కడిగి అత్తరు జల్లటానికి పెట్టిన పనివాళ్ళు. వారికి ఉన్న ఉద్యోగాలన్నిటిలో చాలా తక్కువ జీతం చెల్లించే పని అదే. ఏది,
పాదాలు కడిగే వాడికి ఇచ్చే జీతం చాలా తక్కువ. ఎందుకంటే అది కొంచెం చీప్, కొంచెం నీచమైన పనిగా చూస్తారు కదా, అందుకని దానికి చాలా తక్కువ జీతం ఇస్తారు. పాదములు కడిగే నౌకరు ఉద్యోగం చాలా తక్కువ ఉద్యోగం. అందరూ ఆలకిస్తున్నారు లేదా? కాబట్టి ఇప్పుడు మన దేవుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళంగానే ఏం జరిగింది? మనమేదో గొప్ప అనుకుంటాం, కానీ భూమి మీద ఉన్నప్పుడు మన దేవుడు ఆ అతి తక్కువైన పాదములు కడిగే నౌకరి పనిలో తన్ను తాను గుర్తించుకున్నాడు. ఆయన్ని చూసి మనం ఏమనుకుంటాం? చిచి, కాళ్ళు కడిగేవాడు, గేటు దగ్గర ఉండేవాడు అనుకుంటాం. కానీ మన దేవుడు ఎంతలా తగ్గించుకున్నాడంటే భూమి మీదకి వచ్చి శిష్యుల పాదాలు కూర్చొని కడిగేటంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అవునా? మనమేమనుకుంటాం? మనమేదో గొప్ప అనుకుంటాం, కానీ భూమి మీద ఉన్నప్పుడు మన ప్రభువు అతి తక్కువైన పాదములు కడిగే నౌకరు పనిలో తన్ను తాను గుర్తించుకున్నాడు. ఆయన చేసినది సరిగ్గా అదేనండి. మనమైతే చూడండి, ప్రవక్త అంటున్నాడు, మనమైతే మనల్ని మనం ఎంతో గొప్పవారిగా భావించుకుంటాం. చిచి, నేనేంటి అక్కడ కూర్చోవటం ఏంటి అనుకుంటాం. మనం కొద్దిపాటి విద్య కొరకు పాఠశాలకు పరుగు తీస్తాం, పెద్ద పెద్ద మాటలు పలుకుటకు నేర్చుకుంటాం, తిరిగి వచ్చి దర్జాగా వస్త్రధారణ చేసి డాక్టరు లేక రెవరెండు లేక ఇంకేదో దాన్ని పిలవండి అంటూ డంబాలు పలుకుతుంటాం. మనం చదివిన ఎంత చదువుకే ఎంత గౌరవాన్ని కోరుకుంటాం. ఎంత ఒక ఆయన్ని ఆఫీసులో పనిచేసే ఆయన పొరపాటున నువ్వు అన్నాడంట. నువ్వు అన్నందుకు గంట సేపు గొడవ పెట్టుకున్నాడు ఒక ఆయన, అంటే మా డాక్టర్. మీరు అనాల్సింది పోయి నువ్వు అంటావా? నన్ను ఏకవచనంలో మాట్లాడతావా? నన్ను సింగులర్లో మాట్లాడతావా అని చెప్పేసి మొత్తం అసలు ఎక్కడికో వినపడుతున్నాయి అరుపులు. ఏంటని మేము వెళ్ళి చూస్తే ఆయన ఏమంటున్నాడు? నేను ఒక డాక్టర్ని, నన్ను పట్టుకొని నువ్వు అంటావా అని చెప్పేసి ఆయన్ని అసలు సారీ చెప్తున్నా సరే వినట్లేదు. అప్పుడు అనుకున్నా నేను, ఏముంది ఇందులో వింటున్నారండి. ఆయన అక్కడికి సారీ చెప్పాడు, దానికి ఇప్పుడు ఇంత గందరగోళం చేయాల్సిన పని ఏంటి? వయసులో పెద్దవాడు ఆయన, నువ్వు వయసులో చిన్నవాడి. వింటున్నారండి? మన చదువులు ఇవన్నీ పక్కన పెడితే వయసుకు మనం ఏం చేయాలి? గౌరవించాలి. అవునా? ఆయన అక్కడికి సార్ అని పిలిచి కోపంలో ఏదో నువ్వు అన్నాడు. అన్నందుకు ఈయన ఏమంటున్నాడు? నన్ను ఏకవచనంలో సంబోధిస్తావా అని ఆయన్ని చాలా దూరం తీసుకెళ్ళాడు. పక్కన వాళ్ళు అక్కడికి చెప్తున్నారు, సారీ చెప్పాడు కదండి అని. నాకు అది చాలా బాధ అనిపించింది. ఆయనతో నేను బాగుంటాను, చక్కగా సార్ అని నాతో బాగా మాట్లాడతాడు. వాళ్ళంతా పెద్దవాళ్ళు. వింటున్నారండి? మనకేదో టైం కలిసి వచ్చి చదువుకొని శృతి తప్పి మనం గొప్పవారం అవుతాం, తెలుసా? వింటున్నారండి? మన గొప్పతనం ఇందులో ఏమీ లేదు. దేవుడు అనుమతిస్తే మనం వెళ్ళి అక్కడ కూర్చుంటాం. అందుకే దావీదుతో దేవుడేమన్నాడు? గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాను, నువ్వు ఆ స్థితిని ఎప్పుడూ మర్చిపోవద్దు అని దేవుడు చెప్పాడా? చెప్పలేదా? కాబట్టి ప్రవక్త అదే అంటున్నాడు, మనం చదివిన కొద్దిపాటి చదువుకే మనం ఏం చేస్తాం? పెద్ద పెద్ద మాటలు పలుకుట నేర్చుకుంటాం, తిరిగి వచ్చి దర్జాగా వస్త్రధారణ చేసి డాక్టరు లేదా రెవరెండు లేక ఇంకేదో పిలవండి అంటూ డంబాలు పలుకుతుంటాం. వింటున్నారండి? కానీ యేసయ్య నోటి మాటతో సమస్తాన్ని కలుగజేసిన సృష్టికర్త భూమి మీదకి వచ్చి శిష్యుల పాదాలను ఏం చేశాడు? ఆయన కడిగాడు. వింటున్నారండి? మనసులో తిట్టుకోలేదు, చిచ్చి ఇదేం బతుకున్నది, అవునా, వచ్చి వీళ్ళ పాదాలు కడగాల్సి వస్తుందేంటి అని మనసులో అనుకున్నాడా? అక్కడికి పేతురు అంటాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగటానికి నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? కడక్కపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. కాబట్టి సహోదరులారా, అలా కడిగి ఆయన ఏమన్నాడు? బోధకుడును ప్రభువునైన నేనే మీ పాదాలు కడిగితే మీరు కూడా ఏం చేయాలి? ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. కుదిరితే కడుక్కోండి, లేకపోతే లేదు అనలేదు, కడగవలసిందే అని ఒక ఆజ్ఞగా మనకి నియమించాడు. అందుకే మనం ఏం చేస్తున్నాం? వింటున్నారండి? ఎక్కడ మనకి తారతమ్య భేదాలు ఉన్నాయి, కానీ పౌలేమంటున్నాడు తెలుసా? సంఘానికి వచ్చే వాళ్ళందరినీ పరిశుద్ధులు అని సంబోధించాడు. మనం కడిగేది ఎవరి పాదాలు? పరిశుద్ధుల పాదాలు.
వింటున్నారండి? ఆయన ఎలాంటి వాడో నీకు అనవసరం, ఎలాంటి స్థితిలో ఉన్నాడో నీకు అనవసరం, పేదవాడా ధనికుడా నీకు అనవసరం. కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధుల పాదాలు కడగటం అనేది పౌలు కూడా క్లియర్గా చెప్పాడు. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మన దేవుడు వచ్చినప్పుడు ఆయనకి ఎలాంటి అతిథి మర్యాద జరగట్లేదు. కానీ పిలవటానికి మాత్రం ఏమని పిలిచాడు? ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. అవునా? కానీ మన దేవుడు వెళ్ళినప్పుడు అడుగడుగున ఆయనకి ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అసలు పిలిచిందే దేనికి? కూర్చోబెట్టి విందు భోజనం పెట్టడానికి కాదు. ఆయన్ని సెంటర్ చేసి అందరి ముందు అవమానించి అసలు ఆ ఊళ్ళోనే లేకుండా చేద్దామని వారి ప్లాన్. కాబట్టి అడుగడుగున ఏం ఎదుర్కొన్నాడో మనం చూద్దాం. కాబట్టి పాదశుద్ధి దేనికోసం? ప్రవక్త అంటున్నాడు, వారు ఎన్నో రోడ్లు పాదాలతో నడిచి దుమ్ము ధూళి, అక్కడ ఎన్నో మలమూత్ర విసర్జన అన్ని రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి. కాబట్టి నడిచి వచ్చేటప్పుడు ఏమైంది? పాదాలకు దుమ్ము ధూళి దుర్వాసన ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రాగానే ఏం చేయాలి? పాదాలు కడగాలి. కడిగి ఆయన ఏం చేయాలి? శుభ్రపరచాలి. ఇక్కడ చూడండి, అయితే ఇప్పుడు అతని పాదములు కడగబడినవి, ఇప్పుడు అతడు పరిశుభ్రపరచబడి ఉండెను. వాడు రాసిన అత్తరు ఏదైతే ఉందో ఆయనకి ఎప్పుడైతే పూసారో అప్పుడు అతని దగ్గర నుంచి ఏమొచ్చిద్ది? సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? చెమటలు కక్కుకుంటా, బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోయి దుర్వాసనతో వచ్చాడు. ఎప్పుడైతే స్టార్టింగ్లో పాదాలు కడిగి అత్తడు జల్లి ఎప్పుడైతే క్లీన్ చేశారో ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏమొస్తున్నాయి? పరిమళ ద్రవ్యాలు, మంచి సువాసన వెదజల్లుతా ఉంది. అప్పుడు లోపల నుంచి ఎవరు వస్తారు? ఎవరైతే విందుకు ఆహ్వానించారో ఆ వ్యక్తి వచ్చి కౌగిలించుకుంటాడు. కౌగిలించుకోవాలంటే ఆయన ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఆయన దగ్గర నుంచి ఏం రావాలి? మంచి సువాసన రావాలి. అప్పుడే పరిపూర్ణముగా హత్తుకొని ముద్దు పెట్టగలడు. ఇప్పుడు శుభ్రంగా లేకపోతే ఎవరు ఆయన్ని దగ్గరికి కూడా రానివ్వరు. కాబట్టి ఇది అక్కడ విధానం. ఇక్కడ చూడండి, ఇప్పుడు తర్వాత అతడు చేయు కార్యం ఏదనగా అతడు విందుకు తనను ఆహ్వానించిన వారిని కలుసుకొనుట, తనని విందుకు రమ్మన్న వారిని కలుసుకొనుట, అతడిని కలుసుకోవాలని అతనికి అనిపించును. తాను పూర్తిగా మురికిగా ఉండి అతన్ని కలుసుకోవాలని అనుకోడు. కానీ పరిశుభ్రపరచబడి సిద్ధపడి విందుకు ఆహ్వానించిన వారిని కలుసుకున్నటకు సిద్ధపడి ఉండెను. అందరూ వింటున్నారండి? అప్పుడు ఆహ్వానించువాడు అతన్ని ద్వారము యొద్ద కలుసుకొనును. అవునా? ఇప్పుడు ఏం చేస్తాడు? కౌగిలించుకొని ముద్దు పెడతాడు. ఇక్కడ చూడండి, ముద్దు పెట్టాలంటే మొదట నీవు శుభ్రపరచబడాలి. అందరూ ఆలకిస్తున్నారా? నీ మురికి అంతా కడిగి వేయబడాలి. అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి సహోదరులారా, ముద్దు పెట్టే ముందు ఏం జరగాలి? శుభ్రపరచబడాలి. పూర్తిగా అతని దగ్గర నుంచి ఏం రావాలి? పరిమళ ద్రవ్యాలు, మంచి సువాసన వస్తేనే ఆయన్ని ముద్దు పెట్టుకుంటారు. లేకపోతే ఆయన అసలు దగ్గరికి కూడా రానివ్వరు. చూడండి, ఆ రోజు ఆయన అక్కడ ఎవరి గమనంలో పడకుండా ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు మన దేవుడు వచ్చినప్పుడు ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదు. కడుక్కోటానికి నీళ్ళు ఇవ్వలేదు, అత్తరు జల్లలేదు. ఆయన దగ్గర నుంచి చాలా అలసట చెంది చెమటలు కక్కుతా దుమ్ము కొట్టిపోయిన బట్టలతో అలా ఉన్నాడు. అందుకని ఈ పరిసేయుడు ఏం చేశాడు? ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు, కానీ కనీసం దగ్గరికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు, లోపలికి సగౌరవంగా తీసుకొని వెళ్ళలేదు. కానీ మన దేవుడు మాట ఇచ్చాడు, ఏమని? ఖచ్చితంగా వస్తాను అని. ఆ మాట కోసం మన దేవుడు ఏం చేశాడు? నువ్వు అవమానించినా, నువ్వు నిందించినా, నువ్వు పట్టించుకోకపోయినా మన దేవుడు కామ్గా లోపలికి వెళ్ళి విందులో ఒక మూలన కూర్చున్నాడు. ఇదంతా కావాలని చేస్తున్నాడు. ఎవరు? పిలిచిన వాడు పరిసేయుడు. కావాలని పిలిచి ఏం చేస్తున్నాడు? పట్టించుకోనట్టుగా అట్టేటి తిరుగుతున్నాడు. యేసయ్య అక్కడ కూర్చుంటే ఏం చేస్తున్నాడు? ఆ వైపు చూడకుండా మిగతా వాళ్ళందరినీ పలకరిస్తా చక్కగా లోపలికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టేస్తా ఉన్నాడు. కానీ యేసయ్య అక్కడ కూర్చుంటే మాత్రం కనీసం అటువైపు చూడను కూడా చూడలేదు. ప్రవక్త అదే అంటున్నాడు. చూడండి, ఆ రోజు అక్కడ ఎవరి గమనంలో పడకుండా ఎలాగైతే ఉన్నాడో మరి నేడు కూడా ఆయన మన యొక్క కొన్ని నవీన ఉజ్జీవముల యందు
విందుల యందు, నామకార్థ మత కూటముల యందు సరిగ్గా అలాగే ఉండి ఉన్నాడు. ఆయన యొక్క స్థానములో ఆయన లేడు. ఏ ఒక్కరూ ఆయన మీద దృష్టి పెట్టలేదు. ఆయన అక్కడికి ఆహ్వానించబడినప్పటికీ వారందరూ వారి వారి సొంత కార్యకలాపాల్లో పూర్తిగా బిజీ అయిపోయారు. అందరూ వింటున్నారండి? అక్కడికి వచ్చినప్పుడు ఎవరూ ఆయనకు స్వాగతం పలకలేదు. ఈరోజు పరిస్థితి కూడా ఇదే అంటున్నాడు ప్రవక్త. ఆయన మనం పిలుస్తాం, ప్రభువా రా, నా ఇంటిలోకి రా, నా జీవితంలోనికి రా, నా సంఘంలోనికి రా అని మన దేవుణ్ణి మనం పిలుస్తూ ఉంటాం. వాక్య పరిచర్య చేసే ముందు మనందరం లేచి నిలబడి ఏం చేస్తాం? దేవునికి స్తుతులు చెల్లిస్తాం. అవునా? మన మధ్యకు ఆత్మస్వరూపుగా రమ్మని దేవుణ్ణి అడుగుతాం. అయితే దేవుడు వస్తే మాత్రం ఆయన్ని అసలు మనం పట్టించుకోం. వింటున్నారండి? పెళ్ళికి పాస్టర్ గారు వస్తాడు, కానీ పాస్టర్ గారిని హోల్డ్లో పెడతారు. ఆయన అక్కడ కూర్చోబెట్టండి, కుర్చీ వేసి కూర్చోబెట్టండి. ఇక్కడ ఇవన్నీ అవ్వాలి, భోజనాలు, అమ్మాయి రెడీ అవటం, అవునా? అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు టక్మంట వచ్చి ప్రార్థన లేదా ఓ పావుగంట వాక్యం చెప్పో మళ్ళీ ఆయన్ని తీసుకెళ్ళిపోతారు. చేతులు ఎంతో కొంత కానుకిచ్చి నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవునా? సంగీత కచేరీ ఉంది, పాటలు పెట్టి డ్యాన్సులు వేయాలి. వింటున్నారండి? చాలా ఉన్నాయి. అయితే చెప్పడానికి మాత్రం వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది, పరిశుద్ధ వివాహము పలానా పాస్టర్ గారిచే 11 గంటలకే జరపబడును అని చక్కగా ఆహ్వాన పత్రికలు ఎలా ఉంటుంది? స్వయంగా దేవుడే వచ్చి పెళ్లి చేయాలన్నట్టుగా రాస్తారు. కానీ అక్కడ జరిగేదేంటి? అసలు వాక్యానికి మనం ఎంత కూడా విలువివ్వం. నిజమండి, అది చాలా బాధాకరమైన విషయం. కానీ చెప్పుకోవటానికి మాత్రం ఎప్పటి నుంచో మేము క్రైస్తవులు అని చెప్పుకుంటాం. కానీ అక్కడ కనీసం దేవునికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా మనం ఇవ్వం. ప్రవక్త అంటున్నాడు, నేను కాదు, నేడు జరుగుతుంది కూడా అదే అంటున్నాడు. మన విందులు, వినోదాలు, ఉజ్జీవాలు, కోటాలు వీటన్నిటికీ దేవుణ్ణి పిలిచి కనీసం ఆయన్ని ఎంత కూడా మనం గౌరవించమంటున్నాడు. అక్కడ ఏదైతే జరిగిందో ఈరోజు అదే మన యేసయ్యకు జరుగుతుందని ప్రవక్త అంటున్నాడు. తేడా ఏమీ లేదు. మనం తిట్టుకుంటాం శాస్త్రుల్ని, పరిశీలిని, సద్దుకేల్ని, కానీ వాళ్ళ ప్లేస్లో ఉంటే వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం మనం. ఇక్కడ కూర్చొని తిట్టుకుంటున్నాం, చిచి పరిసేయుడు దేవుణ్ణి పట్టించుకోలేదు, నేనైతే బాగా పట్టించుకునేవాడిని. కానీ ఆ ప్లేస్లో ఉంటే పరిసేయుడు కంటే దారుణంగా మనం ప్రవర్తిస్తాం. ప్రవక్త అంటున్నాడు. అందరూ వింటున్నారండి? కాబట్టి పాదాలు కడిగే నౌకరికి ఏమైంది? వారికి ఆయన పాదములను కడిగే అవకాశం ఎలా తప్పిపోయింది? ఆ అవకాశం నాకు రావాలని నేను కోరుకొనుచున్నాను. ప్రవక్త అంటున్నాడు, వాడికి వచ్చే అవకాశం నాకొస్తే బాగుండు, ఆయన పాదాలు కడిగే అవకాశం నాకొస్తే బాగుండు అంటున్నాడు. కాబట్టి యేసు వచ్చినప్పుడు కనీసం మనం ఆయన ఏం చేస్తున్నాం? గుర్తుపట్టలేకపోయాం, మనం లెక్క చేయలేకపోతున్నాం. వారు కూడా అదే చేశారు. అయినప్పటికీ మనం ఇలా ఆక్రందన చేస్తాం. ఏమని? ఇది చూడండి. రమ్ము ప్రభు అయిన యేసు, రమ్ము ప్రభు అయిన యేసు, మరియు ఆయన వచ్చును. నువ్వు పిలిచావు కాబట్టి వస్తాడు. అయితే ఆయన వస్తే మనం ఏం చేస్తాం? వారు ఏది చేశారో సరిగ్గా మనం కూడా అదే చేస్తాం. ఎందుకు? వారు ఏదైనా చెప్పినట్లయినా దానిని అంగీకరించు. వారిని హేళన చేయటాన్ని ఎవరైనా వినిదరు. వారు ఆయనను మురికిగానే కూర్చోనిచ్చారు, అది అపవిత్రాత్మ అనబడును. యేసయ్యను అలా కూర్చోబెట్టారంటే వాడికి ఏమున్నట్టు? అపవిత్రమైన ఆత్మ ఉన్నట్ట లేదా? అయితే మీరు గమనించండి, యేసయ్యను ఇలా అడుగడుగున పరిసేయుడు ఏం చేశాడు? అవమానిస్తూనే ఉన్నాడు. ప్రతి చోట అవమానించాడు. లోపలికి తీసుకెళ్ళలేదు, విందు పెట్టలేదు. ఆయన ఎలా ఉన్నాడు? చెమటలు కక్కుతా, దుర్వాసనతో, దుర్గంధముతో, ధూళితో బట్టలు ధరించి కూర్చొని ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించారు? పాపములో మునిగి తేలుతున్న ఒక స్త్రీ గుర్తించింది. అందరు వింటున్నారండి? వీడెవడు? పరిసేయుడు. రోజు బైబిల్ చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. గెడ్డాలు మీసాలు పెంచి మాకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు అని చెప్పుకునేవాడేమో. యేసయ్యను ఏం చేస్తున్నాడు? అతి దారుణంగా అవమానించి అక్కడ కూర్చోబెట్టాడు. కానీ పాపము చేస్తూ ఒక లోకములో ఒక చెడ్డ పేరు తెచ్చుకున్న స్త్రీ మాత్రం యేసయ్యను చూసి ఆమె షాక్ తింది. యేసయ్యను ఎక్కడ చూసింది? విందులో చూసింది. విందులో అందరూ ఎలా ఉంటారు?
ఫ్రెష్గా ఉంటారు, ఒక్కొక్కటి దగ్గర నుంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కానీ మన దేవుడు మాత్రం ఎలా ఉన్నాడు? కూలి పని చేసుకునేవాడికి లాగా అలా కూర్చొని ఉన్నాడు. ఏంటిది? ఆమె షాక్ తింది. ఆయన ఎవరు కూర్చున్నవాడు? ఎవరు ఆయన? ఎవరినైనా సరే వాడి జీవితాలు మార్చగలిగిన మెస్సయ్య ఆయన. పాపము చేస్తూ పట్టుబడిన స్త్రీని ఏం చేశాడు ఆయన? ఒక్క రాయి కూడా పడకుండా ఆమెను రక్షించాడు. బేతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన బాధపడుతుంటే వెళ్ళి ఇట్టే స్వస్థపరిచాడు. అలాంటి ఆయన్ని ఎలా కూర్చోబెట్టారు? ఎక్కడ? దిక్కుమాలిన వాడికి లాగా ఎవ్వరూ పట్టించుకోకుండా అలా కూర్చోబెట్టారు. ఆ స్త్రీకి ఏమైంది? వెంటనే ఆయన్ని చూడగానే వెలవెల్లాడిపోయింది. ప్రవక్త అంటున్నాడు, ఉక్కిరి బిక్కిరైపోయి ఆమె యేసయ్య కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఆమెలో స్టార్ట్ అయింది. యేసును చూసిన వ్యక్తి ఎవరైనా సరే అలాంటి దాహముతో తపనతోనే ఉంటాడు. అది దేవుని యొక్క పిల్లల లక్షణం. అది వింటున్నారండి? చూసి అలా వెళ్ళిపోయేవాడు ఎవరు? పిలాతు కూడా చేతులు కడుక్కున్నాడు. కానీ దిక్కు లేకుండా చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన నిత్యత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి సహోదరులారా, దేవుణ్ణి కలుసుకున్న ఏ వ్యక్తి అయినా సరే, దేవుణ్ణి చూసిన ఏ వ్యక్తి అయినా సరే, వాడి గుండె ఏమైంది? కొట్టుకుంటా ఉంటుంది. మన ప్రవక్త అంటున్నాడు, ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోతుందంట. చూడండి, ఆమె పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళింది? తన ఇంట్లో ఉన్న డబ్బంతా పోగేసి షాపుకు పరిగెత్తింది. మనం ఆల్రెడీ విన్నాం ఈ కథ. నగరంలో ఘోరమైన పాపి అనే అంశం గురించి చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. అయితే ఈ ప్రసంగంలో దేవుడు మన ప్రవక్త మళ్ళీ చెప్తున్నాడు, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి షాపులో డబ్బంతా పోసి ఏమని చెప్పిందో తెలుసా? ప్రవక్త అంటున్నాడు, నీ షాపులో అన్నిటికంటే శ్రేష్టమైన విలువైన అత్తరు ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అని చెప్పింది. అది కొనాలంటే నీ దగ్గర డబ్బు చాలా ఉండాలమ్మా అన్నాడంట షాప్ ఆయన. ఎంతైనా పర్వాలేదు, ఇదిగో నాకున్నదంతా తీసుకొచ్చాను, నా ఇంట్లో ఉన్నదంతా తీసుకొచ్చాను. ఆ డబ్బా కింద, ఈ డబ్బా కింద, పరుపుల కింద, చీరల కింద ఎక్కడెక్కడైతే దాచిందో మొత్తం డబ్బులు తీసుకొచ్చి కొమ్మరించి ఏమంటుంది? దీనికి సరిపోయిన విలువైన అత్తరు నాకు కావాలి. ఎందుకని? ఎవరి మీద చల్లబోతుంది? ఆ విలువైన వ్యక్తికి మనం విలువైందే ఇవ్వాలి. అందరూ వింటున్నారండి? ఆయన చూడటానికి ఎలా ఉన్నాడు? దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు. కానీ ఆయన భూమి ఆకాశములను కలుగజేసిన సృష్టికర్త. అబ్రహాం ఏం చేశాడు? ముసలివాడు సాష్టాంగపడి నమస్కారం చేసి గబగబా ఇంటికి పరిగెత్తుకుంటా తీసుకెళ్ళాడు. పరిగెత్తుకుంటా శారా దగ్గరికి వెళ్ళాడు, రొట్టెలు చేయమని చెప్పాడు. పరిగెత్తుకుంటా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పశువుల మందలోకి వెళ్ళాడు. అవునా? కొవ్విన దూడను వధించమని చెప్పాడు. ఇలా యేసయ్యను చూసిన ఎవరైనా సరే వాడి గుండె ఏమైంది? వేగంగా కొట్టుకుంటా ఉంటుంది. ప్రవక్త అంటున్నాడు, దేవునికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే శ్రేష్టమైంది, విలువైంది దేవునికి ఇవ్వాలి. వింటున్నారండి? నువ్వు ఇచ్చే దాంట్లోనే ఆ మనిషికి ఎంత విలువిస్తున్నావో అర్థమైంది. అవునా కాదా? పక్క చిక్కిపోయింది, ఎందుకు పనికిరాంది తీసుకొచ్చి ఇచ్చావనుకో, వాడికి ఇచ్చే విలువ అంతే అని అర్థం. శ్రేష్టమైంది తీసుకొచ్చావనుకో, ఆ వ్యక్తికి నువ్వు ఎంత విలువిస్తున్నావో అర్థమైంది. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, చూడండి, నీ యొద్ద ఉన్న వాటిలో అతి శ్రేష్టమైన చలువ రాయి పెట్టెలోని తైలము నాకు కావలెను అని చెప్పింది ఆమె. చవకైనది వద్దు, చీప్గా ఉన్నది నాకు వద్దు అంటుంది. ఏం కావాలంట? నాకు అతి శ్రేష్టమైనదే కావాలి. ఆమెకి ఒక ప్రత్యేకమగు కారణం ఉన్నది. చూడండి, మనము చెయ్యవలసింది కూడా సరిగ్గా అదేనండి. ప్రవక్త మనకు చెప్తున్నాడు ఏమని? మన యొక్క శ్రేష్టమైనది ఆయనకు మనం ఇవ్వవలసి ఉన్నది. అవునా? మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? అబ్రహాము జీవితంలో శ్రేష్టమైనది ఏంటి? ఇస్సాకు. అందుకే దేవుడు ఎవరిని అడిగాడు? నీ భార్యని తీసుకొచ్చి బలిమ్మని అడగలేదు. అవునా? ఇస్సాకును తీసుకొచ్చి బలిమ్మని అడిగాడు. ఎందుకంటే అబ్రహాము జీవితంలో విలువైంది ఏదైనా ఉందంటే అది ఇస్సాకే. అట్లాగే నీ జీవితంలో, మన జీవితంలో విలువైంది ఏంటి? మనకున్న సమయము, ఆయుష్కాలము, ఇది చాలా విలువైంది. మనం పాట పాడతాం కదా, విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. అవునా? మంచి పాట అది. కాబట్టి మన జీవితంలో విలువైంది ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము, ఈ బలము, ఇదే శ్రేష్టమైంది.
కాబట్టి మనం దేవునికి ఎప్పుడు ఉపయోగపడాలి? మొత్తం అయిపోయిన తర్వాత కాదండి. నీ జీవితంలో శ్రేష్టమైంది అంటే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే, నువ్వు బలవంతుడుగా ఉన్నప్పుడే దేవుని కోసం పరిగెత్తాలి. అదే ప్రవక్త అంటున్నాడు, మన యొక్క శ్రేష్టమైనది ఆయనకు మనం ఇవ్వాలి. మనకున్న సమస్తము, మన యవ్వన జీవితం కూడా ముసలి వారమై చనిపోయే ముందు మనల్ని సమర్పించుకోవటం కాదండి. మనకున్న సమస్తములో నుండి అతి శ్రేష్టమైన దాన్ని ఆయనకి ఇవ్వాలి. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి సహోదరులారా, ఆ స్త్రీ ఏమనుకుంది? అతి శ్రేష్టమైన అత్తరు బుడ్డి తీసుకుని వెళ్ళి, ఆమెకు ఆహ్వానం లేదు, ఆహ్వానం ఉన్నవాడే లోపలికి రావాలి. కానీ ఆమెకు ఆహ్వానం లేకపోయినా యేసును కలుసుకోవాలనే దాహం, తపన ఆమెలో ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మార్గాన్ని సరళము చేశాడు. ముందు నీలో దాహం ఉండాలి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దానికి మార్గాన్ని సరళం అసలు నీకే ఇంట్రెస్ట్ లేకపోతే, చర్చికి వెళ్దామని, వాక్యం విందామని, వాక్య ప్రకారంగా జీవిద్దామని ఇలాంటి ఆశలు, కోరికలు అసలు నీలో లేనప్పుడు దేవుడు కూడా నిన్ను పట్టించుకోడు. నీలో ముందు ఏముండాలి? ఏదో చెయ్యాలి, దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి చచ్చిపోయేలోపు అని నీలో ఒక తపన, ఆశ కనుకుంటే దేవుడు ఖచ్చితంగా మార్గాన్ని సరళము చేస్తాడు. ఇప్పుడు ఆమెలో ఉన్న దాహాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ చూడండి, ఆమె అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆమెకి ఎట్టి ఆహ్వానము లేదు, లోపలికి వెళ్ళటానికి ఆహ్వానం లేదు. అయితే మరి ఆమె ఎలా అక్కడికి వెళ్ళగలదు? ఏదో రకంగా యేసును సేవించాలనే తపన నీలో ఉంటే, యేసుకి నీవు ఒక సేవ చేయగోరితే అందుకు తగిన మార్గమును ఆయనే నీకు చూపును. ఏదో రకంగా ఆమె అక్కడికి వెళ్ళి చేరుకున్నది. కాబట్టి దేవుడు మార్గాన్ని ఏం చేశాడు? సరళము చేశాడు. వెంటనే పరిగెత్తుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే ప్రవక్త అంటున్నాడు చూడండి, ఉక్కిరి బిక్కిరి అయిపోయిందంట. వెళ్ళంగానే ఆమెకి ఎలా అనిపించింది? ఎందుకంటే ఆమె పాపి, భయంకరమైన వ్యభిచారంలో ఉంది. ఎక్కడికి వెళ్ళింది? పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళింది. అందుకే ఆమె చేతులు వణుకుతున్నాయి, గుండె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అయినా సరే ఏమనుకుంది? ఈరోజు నాకు దొరికిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని వెంటనే ఏం చేసింది? ఆమె ఒక్కసారిగా దేవుని యొక్క పాదాల మీద అలా పడిపోయింది. వింటున్నారని ఇక ఏడవాల్సిన పని లేదు. దుఃఖం ఆటోమేటిక్గా ఏమైంది? కట్టలు తెంచుకొని ఆమె ఏడుస్తుంటే నీళ్లు వలవలవల అలా కారిపోతున్నాయి. ఆమె కన్నీటితో దేవుని యొక్క పాదాలు శుభ్రం చేసిందంటే ఎంత నీరు వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. అంటే ఆమె గుండె ఎంత మొక్కలైందో, ఎంత బద్దలైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మన దేవుడు అక్కడ ఏం చేశాడు? కొంచెం కూడా కాలు అటు ఇటు కదపకుండా అలాగే ఉంచాడంట. ఎందుకు ఉంచాడు? సైలెంట్గా ఆమెను అలాగే చూస్తా ఉన్నాడు. అటు కొంచెం ఇటు కొంచెం ఆడినా ఏమైందంట? ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ దేవుడు కొంచెం కాల్ని ఇట్లా అనుంటే ఆమె వెంటనే లేచి పరిగెత్తేదంట. ఎందుకంటే మనసులో ఏముంది? నేనొక పనికి మాలిన స్త్రీని, ఎందుకు పనికిరాని స్త్రీని, లోకంలో ఎవ్వడు నన్ను గౌరవించని స్త్రీని నేను. అలాంటిది ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆ పాద సేవ చేసేటప్పుడు ఒకవేళ చిచి అని కాలు తీసేయడంకో ఆమెకి ఎలా అనిపించేది? ఆమెకి ఇబ్బందిగా అనిపించి ఆమె భయంతో పారిపోయేది. అందుకని మన దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు ఆమె ఎంత ప్రేమ చూపించిద్దో ఆయన చూస్తా ఉండిపోయాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఈయనేంటి కనీసం ఆమెనే గదుంకలేదు, ఆమె సైలెంట్గా అలా ఉన్నాడేంటి అనుకుంటున్నారు. కానీ మన దేవుడు మాత్రం ఆమె హృదయాన్ని ఏం చేస్తుంది? దేవుని ఎదుట కొమ్మరిస్తుంది. అందుకే కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. వింటున్నారండి? మొత్తం పాదాలు కడిగి ఆమె కురులతో ఏం చేసింది? వాటిని చాలా అపురూపంగా భావించి తుడిచి దాని తర్వాత ఏం చేసింది? ఆపకుండా ముద్దులు పెడతానే ఉంది. వింటున్నారండి? పరిసయ్యుడు చేయాల్సిన ప్రతి పని ఆమె చేసింది. పాదాలు కడిగింది, కురులతో ఆయన పాదాలు తుడిచింది. అవునా? విలువైన అత్తరు ఆయన మీద చల్లి ఎప్పుడైతే ఆయన పూర్తిగా ఉపశమనాన్ని పొందాడో ఇక ఆ పాదాలను పట్టుకొని ఆగకుండా ముద్దులు పెడతానే కూర్చుందంట. ఇది లెక్కైతే ఎవరు చేయాలి? ముఖ్య అతిథిగా ఆహ్వానించిన పరిసయ్యుడు చేయాలి. ఆయన మానాన్ని ఆయన తిరుగుతుంటే పనిమాలు ఏం పంపించాడు? ఆహ్వాన పత్రిక పంపించాడు. నువ్వే ముఖ్యమైన అతిథి అని చెప్పాడు. మరి ఇంటికి వచ్చిన ముఖ్య అతిథిని ఏం చేశాడు? వాడు
దగ్గరుండి అవమానించాడు. కానీ పాపములు మునిగి తేలుతున్న స్త్రీ ఏం చేసింది? ఆమె జీవితము ద్వారా ఆయనకి సేవ చేసింది. వింటున్నారండి? ఎంతో అపురూపమైన సేవ చేసింది. అందుకే దేవుడు ఆమె చేసిన దానికి పూర్తిగా ఆయన రిలాక్స్ అయ్యాడు, ఉపశమనాన్ని పొందాడు. ఆమె చూపించిన దానికి మన దేవుడు పూర్తిగా పొంగిపోయాడు. చెప్పాలంటే ఆమె పాప జీవితాన్ని చూడలేదు. ఇంకా లెక్కైతే ఆమె జీవితం ఎలా ఉంది? దగ్గరకు కూడా రానివ్వకూడదు ఆమెను. అవునా కాదా? ఒక వ్యభిచారికి లోకంలో ఎలాంటి విలువిస్తారు? వింటున్నారండి? ఆమె దగ్గరికి ఎంతో మంది వెళ్ళొచ్చు, కానీ మనసులో మాత్రం ఎంత హీనంగా చూస్తారో తెలుసా? అవునా కాదా? ఆమెకెంత కూడా గౌరవం అనేది దొరకదు, కానీ ఆమె దగ్గరికి ఎంతో మంది వెళ్ళొచ్చు. వింటున్నారండి? కాబట్టి అన్నిటికంటే విలువైంది ఏంటి? ఆ గౌరవ మర్యాదలు. కానీ ఆమెకి లోకములో ఇంత కూడా గౌరవ మర్యాదలు అనేవి లేవు. కానీ ఆమె దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ, భక్తి, అవన్నీ చూసి మన దేవుడికి ఆమె పాప జీవితాన్ని చూడలేదు. ఆమె చేస్తున్న సేవనే గమనిస్తున్నాడు, పాపాన్ని చూడలేదు. వింటున్నారండి? కానీ వాళ్ళందరూ ఏం చూస్తున్నారు? ఆమెలో ఈమె నీచమైన స్త్రీ అని వాళ్ళు చూస్తున్నారు. కానీ మన దేవుడు మాత్రం ఆమెలో ఉన్న ఆ యొక్క భక్తి, ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, దేవుని పట్ల ఉన్న ఆమెకున్న విశ్వాసం, వీటన్నిటిని చూస్తున్నాడు. కానీ ఆమె పాప జీవితాన్ని చూడట్లేదు. అందరూ ఆలకిస్తున్నారండి. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడు పరిసయ్యుడికి ముఖం వికారంగా మారిపోయిందంట. వింటున్నారండి? యేసయ్యను అవమానిద్దామని పిలిచాడు. ఇక్కడ అవమానం ఎవరికి జరిగింది? పరిసయ్యుడికే జరిగింది. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? సీమోను, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి, ఇటు రా అన్నాడు. వచ్చిన తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? నువ్వు పిలిస్తేనేగా నేను వచ్చింది. అవునా? ముఖ్య అతిథిగా పిలిచావు కాబట్టే నేను వచ్చాను. వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చావా? లేదు. అత్తరు జల్లావా? లేదు. నా పాదాలు తుడిచావా? లేదు. నువ్వేమీ చేయకపోగా మళ్ళీ ఏమంటున్నావు? ఈమెను చూసి అవమానిస్తావా? నువ్వు చెయ్యని ప్రతి కార్యాన్ని ఈమె చేసింది. కాబట్టి అక్కడ నిజంగా అవమానం పొందింది ఎవడు? ఆమె వెళ్ళి ముద్దు పెట్టుకొని శబ్దము చేయొచ్చు. ఆయన పాదములను ముద్దు పెట్టుకొని కడిగి తుడిచి ఆయన మరల తన పాదములను ముద్దు పెట్టుకొనెను. మీకు తెలుసా, ఒకవేళ ఆయన తన పాదములను కాస్త కదిలించినా, ఇందాక చెప్పాను నేను, కాస్త కదిలించిన ఆమె భయపడి ఎగిరి గంతు వేసి అక్కడి నుంచి పరిగెత్తుకొని పోయేది. అందుకే మన దేవుడు ఏం చేస్తున్నాడు? కూర్చొని ఆమెను ఆ విధముగా చెయ్యనిచ్చెను. అందరూ వింటున్నారండి? ఆయన కొరకు మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని ఆయన ఆటంకపరచడు. నువ్వు ఏదైనా సరే దేవునికి చేద్దాం అనుకుంటే ఆయన ఏమంటాడు? సరే చెయ్యి అంటాడు తప్ప దేన్ని ఆటంకపరచడు. నేను భోగించబోతున్నాను చూడండి. ఇక్కడ ఈ చిన్న స్త్రీ ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుచు, ఆయన పాదములను కడుగుచు, తన తల వెంట్రుకలతో వాటిని తుడుచుచున్నది. అవి మనము గమనించాము. హఠాత్తుగా పాత పరిసేయుడు ఆ మూలన ఉండి జరిగిన దాని అంతటిని గమనించుచుండెను. అతడు బహు రౌద్రముతో ఊగిపోయెను. ఆయన కోపం వచ్చేసింది. అతని ముఖము పగిలిపోయినట్టుగా కనిపించెను. పరిసేయుడికి ఏమైంది? నిజంగా అవమానం వాడికే జరిగింది. యేసయ్యను అవమానిద్దామని పిలిచాడు. బైబిల్లో ఏమనుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. అవమానిద్దామని పిలిచాడు. ఫైనల్గా అవమానం ఎవరికి జరిగింది? వాడికే జరిగింది. అందరి ముందు మన దేవుడు ఏం చేశాడు? వాడు చేసిన దాన్ని అందరి ముందు కడిగి పారేశాడు. లెక్కైతే దేవుణ్ణి కడుగుదామని ఇంటికి పిలిచాడు. పరిసేయుడు యేసయ్యని పిలిచింది దేనికి? అందరి ముందు కడిగేద్దామని పిలిచాడు. కానీ యేసయ్యే వాడిని అందరి ముందు నుంచోబెట్టి కడిగి పారేశాడు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ చూడండి ప్రాముఖ్యమైన మాట. ఈ స్త్రీ, ఆమె ఎవరనేది నాకు అనవసరం, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిగింది. దేవుడు ఏమంటున్నాడు? ఈమె ఎలాంటి నీచమైన స్త్రీయో నాకు అనవసరం, కానీ ఏం చేసింది? కన్నీళ్లతో నా పాదములను కడిగింది. తన తల వెంట్రుకలతో వాటిని తుడిచినది. నా పాదములను అభిషేకించినది. తాను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే పడి ఉన్నది. నా పాదములను ఎడతెగకుండా ముద్దు పెట్టుకొనుచూనే ఉన్నది. వింటున్నారండి? ఆపకుండా ఏం చేస్తుందామె? ముద్దులు పెడతానే ఉంది. అయితే ఎలాంటి ముద్దు అది? ఎలాంటి ముద్దు?
అందుకే మన దేవుడు ఏం చేస్తున్నాడు, ఆమెను ఎంత కూడా డిస్టర్బ్ చేయకుండా ఆమె చేసేదాన్ని చూస్తూ ఉన్నాడు. అవునా? ఎందుకనగా నేను ముగించబోతున్నాను, చూడండి. ఆమె నిజంగా ముద్దు పెట్టింది ఎవరిని మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. నిజంగా ముద్దు పెట్టింది ఎవరిని? శరీరాన్ని కాదు, కానీ శరీర రూపములో ఉన్న వాక్యం. అది యేసయ్య అంటే ఎవరు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆమె ముద్దు పెడుతుంది ఎవరిని? వాక్యాన్ని. అంత అపురూపంగా చూస్తుంది దేన్ని? ఆ మట్టి పాదాలను కాదు, కానీ ఆ వాక్యాన్ని అపురూపంగా చూస్తుంది. అందుకే ఆమె వాక్యాన్ని ఆగకుండా ముద్దులు పెడుతూనే ఉంది. ప్రవక్త అదే అంటున్నాడు, ఎందుకనగా అది వాక్యమై ఉన్నది, నిశ్చయముగా ఆయన దాన్ని వాగ్దానము చేసెను. ఆయన అక్కడ ఎలాగైతే వాక్యముగా ఉండెనో సరిగ్గా ఈరోజు ఇక్కడ కూడా ఆయన అదే రీతిగా ఉన్నాడు. ఆ రోజు పరిసేడి ఇంట్లో మన దేవుడు వాక్యముగా ఎలాగైతే కుర్చీలో కూర్చొని ఉన్నాడో, ఈరోజు మన మధ్య కూడా వాక్య రూపములో ఆయన వచ్చి కూర్చుంటే మనమేం చేస్తున్నాం? చూసి చూడనట్టుగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నాం. వింటున్నారండి? అది చాలా తప్పు. కాబట్టి ఆ స్త్రీ ఏం చేసింది? ఆ వాక్యాన్ని చేర్చుకుంది, అపురూపంగా భావించింది, ఏడ్చి ఆయన పాదాలు కడిగింది, ముద్దు పెట్టుకుంటూనే కూర్చుంది. వింటున్నారండి? కాబట్టి ఆమె జీవితం ఎలాంటిదో, ఎంత పాపో, ఇక దేవుడు ఆ వైపు చూడట్లేదు, ఈ వైపే చూస్తున్నాడు. ఏ వైపు? నువ్వు దేవుని పట్ల చూపించే ప్రేమ, దానికే దేవుడు స్పందిస్తున్నాడు. ఇక నీ పాప జీవితాన్ని దేవుడు చూడట్లేదు. కాబట్టి సహోదరులారా, ఆమె పెట్టిన ముద్దులో మన దేవుడికి ఏం కనిపించింది? ఆమె పవిత్రమైన హృదయం కనిపించింది. శరీరం అయితే చండాలం అయిపోయింది, అవునా? ఆమె వేశ్య, కానీ లోపల హృదయం మాత్రం శుద్ధిగా ఉంది. దాన్నే చూస్తున్నాడు మన దేవుడు, చెడిపోయిన శరీరాన్ని చూడట్లేదు. కాబట్టి మనం దేవునికి ఏం చూపించాలి? నీ పాప జీవితాన్నే చూపిస్తూ ఉంటారు అందరూ. వింటున్నారండి? దాన్ని కాదు, దాన్ని మించింది ఏదో ఉంది. దేవుని పట్ల మనకుండే ఆ యొక్క ప్రేమ, విశ్వాసము, వాటిని మనం దేవునికి చూపించాలి. కాబట్టి సహోదరులారా, మనం పెట్టే ముద్దులో, యోధా పెట్టిన ముద్దులో దేవుడికి ఏం కనిపించింది? కపటమైన ముద్దు. అది వాడు వచ్చి పెట్టాడు, అవునా? బోధకుడానికి శుభం కలుగునుగా కానీ పెట్టాడు. పెట్టంగానే దేవుడేమన్నాడు? నన్ను పట్టించే ముద్దేగా ఇది అన్నాడు. అవునా కాదా? వెంటనే చెప్పాడు, ఇదే ముద్దు, ఆ మీద ప్రేమతో పెట్టిన ముద్దు కాదు ఇది, నన్ను పట్టించే ముద్దు ఇది. కాబట్టి నువ్వు వచ్చింది దానికోసమే కాబట్టి కానీ అన్నాడు. వింటున్నారండి? కానీ ఈమె పెట్టిన ముద్దు ఎలాంటిది? ఎంతో పవిత్రమైన ముద్దు అది. వింటున్నారండి? అలాగే ఒకసారి ఓర్పా కూడా పెట్టింది నయోమికి. ఎలాంటి ముద్దు అది? కపటమైన ముద్దు. కాబట్టి సహోదరులారు, ఈరోజు కూడా చాలామంది ముద్దులు పెడుతున్నారు యేసయ్యకి. ఎలాంటి ముద్దులు అవి? లోపల ఎంతో కపటము, కుయుక్తి లోపల ఉంచుకొని పైకి మాత్రం ప్రభువా అని ముద్దులు పెడతా ఉన్నాం. కాబట్టి సహోదరులారా, మనం పెట్టే ముద్దు ఎలాంటిదో గ్రహించలేనంత పిచ్చివాడు కాదు మన దేవుడు. అందుకే ఏమనుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆమె పెట్టిన ముద్దులో దేవుడికి ఏం కనిపించింది? ఆమె యొక్క పశ్చాత్తాపం, ఒప్పుకోలు, మారు మనసు, ఇవన్నీ కనిపించినాయి. కాబట్టి లాస్ట్లో ఏమన్నాడు? నువ్వు ఎన్నైనా చెప్పు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలనే తీసేశాను. అంతకంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అవునా? ఎన్ని గుళ్ళు గోపురాలకు వెళ్తే, ఏం చేస్తే ఈ లోకములో ఎంత ప్రయాసపడితే మన జీవితం నీతిగా మారిద్ది చెప్పండి? చాలామంది ఏం చేస్తారు? పున్నామ నరకం నుండి తప్పించబడాలంటే అది చేయాలి, ఇది చేయాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ముడుపు తీసుకొని, ఇక్కడ 1000 మెట్లు ఎక్కాలి, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఏం చేసినా నీ లోపల ఉన్న పాపం మాత్రం పోదు, నువ్వు పుణ్యాత్ముడుగా మారు. కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపం అనేది లేనివాడు. కాబట్టి మనం అలా మార్చబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చచ్చినట్టు అక్కడికి వెళ్ళాల్సిందే. కాబట్టి స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? ఆహ్వానం లేకపోయినా అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆమె యొక్క ప్రేమని దేవునికి చూపించింది. ఆ ప్రేమకు దేవుడు ముగ్ధుడైపోయి ఏమన్నాడు? ఇక ఈమె పాపం ఎలాంటిదైనా సరే నాకు అనవసరం, ఈ రోజు నుంచి ఆమెను నేను పరిశుద్ధురాలుగా చేశాను. అయిపోయింది.
ఇక ఆమె ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, అవునా కాదా? ఈ రాత్రి చచ్చిపోయినా పర్వాలేదు, రేపు చచ్చిపోయినా పర్వాలేదు, ఎప్పుడు చచ్చిపోయినా ఎక్కడ ఉంటుంది ఆమె? నిత్యత్వములో ఉంటుంది. ఆ భరోసాను మనం సంపాదించగలిగితే జీవితానికి చాలు. వింటున్నారండి? మనం ఎంత సంపాదించినా లైఫ్లో ఈ భరోసాను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆమె జీవితం ద్వారా మనకి ఏమర్థమైంది? దేవుణ్ణి మనం, అందుకే ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఒక ఆయన వచ్చి అడుగుతాడు యేసయ్యని, బోధకుడా, ఆజ్ఞలన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే, మన దేవుడు ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. కావాలంటే మీరు చదువుకోండి. సేవించాలి కాదు, ప్రేమించాలి. ఫస్ట్ దేవుని పట్ల ఏముండాలి మనకి? ఎనలేని ప్రేమ. దేవుని కోసం ఏదైనా సరే త్యాగం చేసే అంత ప్రేమ. దేవుని సన్నిధిలోకి వస్తే ఏడ్చి మన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకునే అంత ప్రేమ. వింటున్నారండి? మనం తప్పు చేసినప్పుడు పాప క్షమాపణ కోసం దేవుని చుట్టూ తిరిగేంత ప్రేమ మనకెప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆయన దాన్నే చూస్తాడు, కానీ మన పాప జీవితాన్ని చూడడు. వింటున్నారండి? ఆ ఒక్కరోజు ఆమె జీవితాన్ని మార్చింది. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని మార్చుకుందామా లేదా? ఆ యవ్వనస్తుడు వచ్చి ఆహ్వాన పత్రిక ఇచ్చి వెళ్ళిపోయాడు, కానీ వాడి జీవితం మార్చుకోవాలా. కానీ ఈమెం చేసింది? దొరికిన ఒకే ఒక్క అవకాశాన్ని వాడుకుంది. ఆ రోజుతో ఆమె జీవిత లక్ష్యం నెరవేరింది. అలాగే మనం కూడా చేద్దామా వద్దా? ముద్దులు పెడదాం. ఎలా? ఓర్పాలాగా వద్దు, యూదా లాంటి ముద్దు అసలే వద్దు. ఎలాంటి ముద్దు? ఈమె పెట్టిన ముద్దు. ఆమె పెట్టింది ఎవరికి? ఒక శరీరానికి కాదు, కానీ శరీర రూపములో ఉన్న వాక్యానికి పెట్టింది. ఈరోజు ఆ వాక్యం మళ్ళీ మన చేతిలో ఉంది, అవునా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఆమెలాగే మనం కూడా ముద్దు పెట్టి అంత ప్రేమించాలి. ప్రేమిద్దామా? దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు తండ్రి మాతో మాట్లాడి, ప్రభువా, ఈ లోకములో నిజంగా దేవుణ్ణి ఎలా సేవించాలి, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, దేవుణ్ణి కలుసుకున్నప్పుడు మేము చేయాల్సిన మొదటి కార్యం ఏంటి అని ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మాకు చెప్పినందుకు స్తోత్రములు తండ్రి. ఎన్నో ఉదాహరణలు బైబిల్లో మా కోసం ప్రభువా దృష్టాంతములుగా నువ్వు రాయించావు తండ్రి. వాటన్నిటినీ చదువుతూ ఉన్నప్పుడు మమ్మల్ని మేము ఆ కథలో చూసుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. ఆమె ఉన్న స్థితిలో మేము ఉన్నామేమో, ఆమెలాగా మేము ప్రేమించలేకపోతున్నామేమో, ఆ అవకాశం దొరికినప్పుడు ఆమె ఎలాగైతే తన జీవితాన్ని మార్చుకుందో నేను కూడా మార్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాను ప్రభువా. నా కథ జీవితం ఎంతో భయంకరము కావచ్చు తండ్రి, ఎందుకంటే నేను పుట్టిందే పాపములో, పెరిగిందే అతిక్రమాల్లో, ఎంతో పాప జీవితాన్ని నేను గడిపాను తండ్రి. కానీ నిన్ను చూసే అవకాశం నాకు దొరికింది ప్రభువా, నిన్ను కలుసుకునే అవకాశం నాకు దొరికింది తండ్రి. దాన్ని మాత్రం నేను వదులుకోవటానికి ఇష్టపడట్లేదు ప్రభువా అని ప్రతి ఒక్కరూ మీ మనసులో ఉన్న ప్రేమను, మన మనసులో ఉన్న భావాలను దేవునికి వ్యక్తపరుద్దాం. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. ఆమె ఎప్పుడైతే నీ పాదాలు పట్టుకుందో నువ్వు ఆమెను ఏమాత్రం కూడా కదిలించలేదు, ఆమెను నిందించలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోని తోసేయలేదు. అందుకే నీవంటున్నావు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును తోసివేయను. ఆమెలాగే మేము కూడా, ఆమె తర్వాత అవకాశం మాకొచ్చింది ప్రభువా, ఈరోజు మేము ఆ జాబితాలో ఉన్నాం ప్రభువా అని ప్రతి ఒక్కరూ మరి ప్రార్థిస్తూ ఉండగా బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాడు. తండ్రి, నిన్ను చేర్చుకోవాలో తండ్రి దేవా మాకు తెలియచేశారు ప్రభువా. నిజమే తండ్రి దేవా, మొదటిగా ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకుని తండ్రి దేవా, మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని ప్రభువా
ఓ తండ్రి పరిశుద్ధమైనటువంటి వాక్యమును తండ్రి శుద్ధి చేయబడినటువంటి మా హృదయంలో చేర్చబడినట్లుగా కృప చూపమని అడుగుచున్నాము తండ్రి. నిజమే ప్రభువా, ఇగో తండ్రి ఆ యొక్క విందు యజమాని ప్రభువా నిన్ను పిలిచాడు, కానీ ఏ ఒక్క పరిచర్య కూడా నీకు చేయించలేదు దేవా. కానీ ఈ చివరి దినంలో జీవిస్తున్నటువంటి మా కొరకు ప్రభువా ఇగో తండ్రి నీవే రిక్తునిగా చేసుకుని తండ్రి దేవా నేను నీవు తగ్గించుకుని ప్రభువా మా కొరకే తండ్రి ఈ లోకములోనికి వచ్చి దేవా నశించిపోచున్నటువంటి మమ్మల్ని తండ్రి దేవా చీకట్లో ఉన్నటువంటి మమ్మను ప్రభువా వెలుగులోనికి తీసుకొని రావటానికి దేవా అపవిత్రముగా ఉన్నటువంటి మమ్మల్ని పవిత్రపరచడానికి తండ్రి నీవి ఈ లోకములోనికి వచ్చి 2000 సంవత్సరముల క్రితమే తండ్రి నీ పరిశుద్ధమైన రక్తమును మా కొరకు కార్చి ప్రభువా ఆ రక్తము చేత తండ్రి మమ్మల్ని కొన్నందుకే స్తోత్రములు తండ్రి. దేవా కొనబడిన వారమై దేవా నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ ఉండటానికి కృప చూపించండి ప్రభువా. దేవా ఎలాగైతే తండ్రి దేవా యొక్క విందు యజమాని తండ్రి నిరాకరించాడో ప్రభువా అలాగే మేము నీ యొద్దకు రావటానికి నిరాకరించే వారముగా కాక తండ్రి నీ యొద్దకు రావటానికి తండ్రి దేవా నిన్ను ముద్దు పెట్టుకోవటానికి ప్రభువా దేవా నీ హక్కును చేరటానికి తండ్రి నీవే మా పట్ల కృపను చూపి తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని మీ యొద్దకు చేర్చుకుంటున్నారు ప్రభువా. అందునిమిత్తమే స్తోత్రములు తండ్రి. నీ యొద్దకు చేరినవని చెప్పుకుంటే కాదు కానీ ప్రభువా నీ యొద్దకు చేరినటువంటి మేము తండ్రి మా హృదయములో నిన్ను కలిగి జీవిస్తూ తండ్రి ప్రతి విషయంలో నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండే కృపను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఎలాగైతే ప్రభువా ఆ స్త్రీని పాదముల యొద్ద కూర్చొని తండ్రి దేవా తన యొక్క పాపములన్నిటినీ తండ్రి కడిగే వరకు ప్రభువా నీ యొక్క పాదములు దేవా తుడుస్తూ ఉన్నది దేవా. అలాగే తండ్రి మీ పాదముల యొద్ద చేరి ప్రతి దినము తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ దేవా నీ పాదము హత్తుకునేటువంటి ధన్యతను తండ్రి పొందుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నిజముగా ప్రభువా ఇన్న వాక్యమును మేము వ్యర్థముగా విడిచిపెట్టుకొనక ప్రభువా దేవా పిలిచే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చే గొప్ప దేవుడవు నీవు తండ్రి. అందుకంటున్నావు తండ్రి ఎవరైతే ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలోనికి నేను వస్తాను వాగ్దానము చేశావు ప్రభువా. కనుకనే చిన్న మందలోనికి తండ్రి మీరు వచ్చినందుకే స్తోత్రములు ప్రభువా. ఈ చిన్న మందను కనికరించండి దేవా. ఎలా ఇగో తండ్రి ఈ చిన్న మందను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ కాలపు వర్తమానమును దేవా మా మధ్యకు తీసుకొచ్చినందుకే స్తోత్రము తండ్రి. అలాగే శబ్దాంతరంగము ద్వారా ఎందరైతే నీ మాటలు ఉన్నారో ప్రభువా అట్టి వారి అందరిని మీ కృపలో బలపరచండి. అదే రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే ప్రభువా నీ యొక్క స్వరాన్ని వింటున్నారో ప్రభువా అట్టి వారందరిని తండ్రి మీ కృపలో బలపరచండి. నీ పాదములొద్ద చేరి దేవా బ్రతిమాలు కొనుటకు దేవా నీ పాదములొద్ద చేరి తండ్రి మా తప్పిదములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువా మమ్మల్ని మేము తండ్రి వాక్యము చేత తండ్రి దినదినము శుద్ధి చేసుకుంటకు మీరే కృప చూపమని దేవా నీ రాకడ ఆలస్యమైతే తండ్రి అనేక దినములు ప్రభువా ఈ రీతిగా గడపడానికి తండ్రి అనేక పర్యాములని పాదములొద్ద చేరి మొరపెట్టుకుంటకు కృప చూపమని దేవా నశించిపోవచ్చునటువంటి మమ్మల్ని తండ్రి నీ వాక్యము చేత తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే స్తోత్రములు చెల్లించుకునొచ్చు దేవా. నీ రాకడ వరకు తండ్రి నీ పిల్లలైన వారందరూ తండ్రి నమ్మకముగాను నీకు ఇష్టమైన వారుగా ఉంటూ కృప చూపమని యేసు క్రీస్తు నీ నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం అలాగే ఉండండి, అటెండెన్స్ తీసుకుంటాను.